ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో కుంభకోణం జరిగింది. వేల కోట్ల అక్రమ వ్యవహారం 5 సంవత్సరాల పాటు దర్జాగా సాగిపోయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణం మీద ప్రధానంగా దృష్టి సారించింది. ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థకు సమాచారం అందించింది. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఇందులో ప్రవేశించింది. ఆ తర్వాత కీలక ఆధారాలు సేకరించి చర్యలు తీసుకుంటోంది. మద్యం కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ రాజ్ కేశిరెడ్డిని అరెస్ట్ చేసింది. ఇతడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాంటి ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా వ్యవహరించారు. గతంలోనే రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం ఇతడిని అరెస్ట్ చేసింది. ఏడాది పాటు జైల్లో ఉంచింది. ఇటీవల ఇతడు బెయిల్ మీద బయటకొచ్చాడు. మళ్లీ ఇప్పుడు మనీ లాండరింగ్ వ్యవహారంలో కీలక ఆధారాలు సేకరించిన కేంద్ర దర్యాప్తు బృందం ఇతడిని అరెస్ట్ చేసింది. లిక్కర్ వ్యవహారంలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని 10 ప్రాంతాలలో కేంద్ర దర్యాప్తు బృందాలు భారీగా సోదాలు నిర్వహిస్తున్నాయి. రాజ్ కేశిరెడ్డి హైదరాబాద్లోని నానక్రామ్గూడ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కేవలం 2 మాత్రమే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా వ్యవహరించిన కారుమూరు నాగేశ్వరరావు, అతడి కుమారుడు సునీల్, వాసుదేవరెడ్డి ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నాడు మద్యం వ్యవహారంలో ఏకంగా 349 కోట్ల వరకు అక్రమాలకు పాల్పడ్డారని, ఆ డబ్బులను మొత్తం పేరు ఊరు లేని కంపెనీలకు తరలించారని, అనంతరం వాటిని స్థిరాస్తి రంగంలో పెట్టుబడిగా పెట్టారని కేంద్ర దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. ఢిల్లీ కేంద్రంగా కొనసాగిస్తున్న సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ అనే కంపెనీని వాడుకొని దాని వెనుక రాజ్ సిండికేట్ వ్యాపారులు 95% పైగా లాభాలను హవాలా మార్గంలో, మనీ లాండరింగ్ మార్గాల్లో భారీగా స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఓల్ వీక్, ఆరోయో, ఈజీ లోడ్ వంటి డమ్మీ కంపెనీలు ఏర్పాటు చేసి భారీ నిధులు అందులోకి పంపినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘ విచారణ సాగించారు. అనంతరం నాటి ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. రాజ్ కేశిరెడ్డి గురించి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అతడే సూత్రధారి అంటూ ఆరోపించారు. నాడు జగన్ సూచనలు చేయడంతో సజ్జల శ్రీధర్ రెడ్డికి 100 కోట్ల వరకు సర్దుబాటు చేయాల్సి వచ్చిందని విజయసాయిరెడ్డి ఏకంగా ఈడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. అది వైసీపీకి భారీ దెబ్బగా మారింది. ఈ మద్యం వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు అధికారులు 441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. అంతేకాదు వారి నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ డేటా ప్రకారం జగన్ కి తదుపరి నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసి డిస్టిలరీల నుంచి దాదాపు 3,500 కోట్ల లంచాలు వసూలు చేశారని సమాచారం. అయితే హవాలా, ఇతర లావాదేవీల వ్యవహారాలను కేంద్ర దర్యాప్తు సంస్థ బద్దలు కొట్టడంతో ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఇప్పుడు బయటపడిపోతున్నట్లు తెలుస్తోంది.